హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు స్టూడియోలో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఇప్పుడు మనం అంటే ఒక బాయ్ది కానీ ఒక అమ్మాయిది కానీ బిహేవియర్ చూడాలంటే కొంచెం పేరెంట్స్ కూడా వాళ్ళని అంటే చెప్తూ ఉండాలి. పేరెంట్స్ వాళ్ళని గైడెన్స్ ఇస్తూ ఉండాలి. అంటే ఒక పర్సన్ ఎవరైనా కానీ గ్రో అయ్యి ఒక మనిషి ఒక మంచి వ్యక్తిగా మారాలి అంటే కొంచెం ఎంతైనా తల్లిదండ్రులది చాలా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఎందుకంటే ఆడవాళ్ళతోటి ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది అని నేను చూస్తుంటా. అంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ ని ఫ్యామిలీని చూసుకోవాలన్నా ఫస్ట్ జడ్జ్ చేసేది అమ్మాయితోటే. ఇలా ఒక మంచి ఫ్యామిలీ అని చెప్పడానికి అమ్మాయితోటే గుర్తిస్తూ ఉంటారు. అలా ఒక అమ్మాయికి పేరెంట్స్ నుంచి అంటే ముఖ్యంగా తండ్రి నుంచి, ఎందుకంటే ప్రతి గర్ల్ తండ్రినే కొంచెం సూపర్ హీరోగా రోల్ మోడల్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక తండ్రి ఇంకా కూతురు రిలేషన్షిప్ ఎలా ఉండాలని మీరు చెప్తారమ్మా? అసలు ఒకప్పుడమ్మా అంటే ఎర్లీ మ్యారేజెస్ ఉన్న రోజుల్లో గౌన్లు వేసుకున్న రోజుల్లోనే ఆడపిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు. అంచేత ఎత్తుకుని తీసుకొచ్చి మా అమ్మగారు పెళ్లి చూపులప్పుడు మా అమ్మగారు ఏదో ఆడుకుంటుంటే ఎత్తుకుని సంకన వేసుకొచ్చి మా తాతయ్య గారు పెళ్లి చూపులు చూపించారట. అంటే పెళ్లి చూపులు అంటే పిల్లాడి తండ్రి చూపించడం, పిల్లాడు చూసుకునే రోజులు లేవు కదా. అంచేత నిక్కర్లు వేసుకునే వయసులో మా నాన్నగారు ఉన్నారు, గౌన్లు వేసుకునే వయసులో ఆవిడ ఉంది. అది పోయి మా ఏజ్ వచ్చేటప్పటికి లంగా ఉండీలు వేసుకునే వయసు వచ్చింది. ఇప్పుడు చీరలు కట్టే వయసు వచ్చింది. 30 ఏళ్ళు దాటినా అసలు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు. అయితే తల్లి కూతురు మధ్య రిలేషన్ ఎలా ఉండాలంటే, తండ్రి మాకు వయసు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఎప్పుడు ఆయన పక్కన మంచం మీద పడుకుంటే ఆయన పక్కన మేము మంచం మీద ఎప్పుడు కూర్చోాల. అంటే ఆ డిస్టెన్స్ ఆడపిల్ల అన్న డిస్టెన్స్ కన్నా తండ్రి అయినా సరే అలా మెయింటైన్ చేశారు. పక్కన కూర్చొని మాట్లాడాల్సిందే తప్ప ఆయన మంచం మీద కూర్చుంటే గబుకుని వెళ్ళే మంచం మీద పక్కన కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ చేసేవాళ్ళు. ఆడపిల్ల అంటే ఆడపిల్లే. మా బంధువుల్లో ఒక అమ్మాయికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇంట్లోనే, తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ఆ పిల్లకి అంటుకుంది, ఒళ్ళంతా అంటుకుని అరుస్తుంటే, అయ్యో ఆడపిల్ల దుప్పటో ఏదో తీసుకెళ్ళి ఆయన కప్పడమో కప్పుకుంచుకోవడమో ఏదో ఒకటి చేయాలి కదా, అది కూడా చేయకుండా అయ్యో ఆడపిల్లని ఆయన బయటకు వచ్చి అరుస్తున్నాడు. మరి అది కూడా ఘోరమే కదా. ఆడపిల్ల అయినా నీ పిల్లే కదా, ముందు తీసుకెళ్ళి దుప్పటి కప్పి అమ్మాయిని కవర్ చేయాలి కదా. ఆడపిల్ల అంటే చచ్చిపోయినా సరే అంత దూరం ఉంచేవాళ్ళు, అది కూడా ఘోరమే. కానీ అలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు తండ్రులు కూతురుతో. ఇప్పుడేముంది, హాయ్ నాన్న అంటే హాయ్ కూతురు అన్నట్టు అయిపోయింది. హలో అంటే సొసైటీలో. అయితే ఇప్పుడు అక్కడక్కడ పేపర్లలో కూడా చూస్తుంటాం, తండ్రి పిల్లకు కడుపు చేశాడని, పిల్లని రేప్ చేశాడని. ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి? అంటే ఇలాంటి పెర్వర్షన్ తండ్రిలో ఎందుకు వస్తుంది? కూతురుని చూస్తే అది కూతురు అని కాకుండా అది ఆడదన్న భావన ఎందుకు కలుగుతోంది? అంచేత ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి కూతుళ్ళ రిలేషన్ అంటే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అది నా కూతురు, నా సొంత రక్తం, అది ఒక అయ్యే చేతిలో పెట్టాల్సిన పిల్ల, నేను జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి అని ఉండాలి. కానీ ఈయన కంచె చేయని వేస్తే అన్నట్టు ఈయనే వెళ్ళి దాని మీద పడే స్థాయి రాకూడదు. కానీ దురదృష్టవశాత్తు వస్తుంది. అంచేత అటువంటి దానికి ఎప్పుడు తండ్రి ఆడపిల్లని దూరమే ఉంచాలి. వయసు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లతో ఎప్పుడు దూరంగానే ఉండాలి. దూరంగా కూర్చొని మాట్లాడు. నీ ఊళ్ళో 5 ఏళ్ల పిల్లప్పుడు ఊళ్ళో కూర్చోబెట్టుకు మాట్లాడినట్టు 15 ఏళ్ళు వచ్చాక ఊళ్ళో కూర్చోబెట్టుకు మాట్లాడకూడదు కదా, చూడడానికి కూడా ఆడుగా ఉంటుంది అది. అంచేత తండ్రి ఆ కూతురు రిలేషన్ ఎలా ఉండాలంటే ఆత్మీయంగానూ ఉండాలి, అవసరమైనప్పుడు నువ్వు నేనున్నానన్న భరోసా ఇవ్వాలి. కానీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మెయిన్లీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, 15-16 ఏళ్ళ వచ్చిన పిల్లని పక్కన పడుకోబెట్టుకోవడం, ఇలాంటివి మగపిల్లాన్ని పడుకోబెట్టుకున్నట్టు ఆడపిల్లని పడుకోబెట్టుకుంటే బాగుండదు, చూడటానికి కూడా బాగుండదు. అంచేత తప్పనిసరిగా ఆ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలగాలి. మానసికంగా అది నీ కూతురే, నీ బాధ్యత ఉంది. ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కాబట్టి నీ బిడ్డగా ప్రేమగా చూసుకోవచ్చు, కానీ ఫిజికల్ డిస్టెన్స్ మాత్రం తప్పనిసరిగా మెయింటైన్ చేయాలమ్మా. అది లేకనే ఈ మధ్య ఇలాంటి ఇందాక చెప్పినట్టుగా తండ్రి కూతురు మధ్య రిలేషన్స్, ఇల్లీగల్ రిలేషన్స్ అవన్నీ పెరుగుతున్నాయి. అంటే ఎలాంటి ఒక తండ్రి కూతురికి ఎలాంటి జాగ్రత్తలు కానీ ఎలాంటి మాటలు కానీ చెప్పాలని అంటారు? ఒక గర్ల్ మంచి క్యారెక్టరైజ్డ్గా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు? ఎక్కువగా తల్లి చెప్తుంది, ఎందుకంటే తల్లికి క్లోజ్గా ఉంటారు పిల్లలు. ఒకటి, తల్లి కూతురు ఒకే జెండర్ కాబట్టి ఫ్రీగా మాట్లాడుకోగలుగుతారు. అయితే తండ్రి జాగ్రత్తలు చెప్పే ముందు అదే పరపురుషులకు కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా చెప్పగలగాలి. అంటే ఎవరితోటి
ముఖ్యంగా మగపిల్లలతో అనవసరమైన స్నేహాలు చెయ్యకు. నువ్వు ఫేస్బుక్లో ట్విట్టర్లలో రిప్లైలు ఇవ్వకు. నీ ఫోటోలు ఎవరికి ఫ్రెండ్స్కి షేర్ చేయకు. నీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే అది వెళ్ళి వాడెవడికో పంపించవచ్చు. అసలు అలా షేర్ చేసుకోకండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నష్టం వస్తే నీకే వస్తుంది. మగవాడి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడు, వాడికి ఏం నష్టం లేదు అన్న విషయాన్ని పదే పదే తండ్రిగా కూడా చెప్పచ్చు, తప్పులేదు. చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. తల్లి ఇంకా ఎక్కువగా చెప్పాలి. తండ్రి కూడా అమ్మో ఈ తప్పు చేస్తే మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు, తిడతాడన్న భయం కూడా ఉండాలి కదా ఆడపిల్లకి. అంచేత నువ్వు పెందరాలే ఇంటికి రావాలి, పొద్దుపోయేదాకా ఇంటి దగ్గర బయట తిరగకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తండ్రి చెప్పాలి, తల్లి చెప్పాలి. తండ్రి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గౌకని ఏదైనా తేడా వస్తే ముందు రెస్పాన్సిబిలిటీ తల్లిదే అయినా కూడా బాధ్యత వహించాల్సింది తండ్రి అవుతాడు. తల్లి బాధ్యత ఉన్నా కూడా రేపు పొద్దున్న ఏదైనా జరగరాంది జరిగితే దానికి సొల్యూషన్ ఏంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆలోచించిన తండ్రే కదా. చేత తండ్రి బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి క్షణము కూడా పిల్లల్ని కాపాడుకోవాలి, పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. పిల్లలు బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, 1000 కళ్ళతో చూసుకోవాల్సిన బాధ్యత కూడా తండ్రికి ఉంది. ఇప్పుడు పిల్ల రాత్రిపూట బయటికి లేట్ వస్తుంది అనుకో, ఎవరితో వచ్చింది, నైట్ అవుట్స్ కూడా అందరితో అందరి ఇంట్లో స్టడీ ఎవరన్నా వెళ్ళిపోతుంది. అది స్టడీ ఎవరికి వెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మధ్యలో ఫోన్ చేసి ఆ ఫ్రెండ్ని మా అమ్మాయి ఇచ్చిందా లేదా కనుక్కోవడమా, లేదా నేను దింపుతాను పదా అని తీసుకెళ్ళడము, ఏదో ఒక ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదా. అంచేత తండ్రి బాధ్యత కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బయట తిరుగుతోంది ఆడపిల్ల అంటే నాకు ప్రైవేట్ క్లాస్ ఉందనో ఇంకోటో అది నిజం చెప్తోందో అబద్ధం చెప్తోందో తెలుసుకోగలగాలి. పిల్లల మీద నమ్మకం ఉంటుంది, నిజమే కాదని అంటలా, కానీ వాళ్ళ వయసు అలాంటిది. ఆ వయసులో తెలిసి తెలియక తప్పులు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పేరెంట్కి ఉంటుంది. అమ్మాయి రాలేదంటే ఎందుకని రాలేదు, ఎవరింటికి వెళ్ళింది, లేదా ఒక ఫోన్ ఎందుకు చేయలేదు, లేదా నువ్వు కాలేజీకి వెళ్ళి కనుక్కో. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. అమ్మో నేను బయటకు వెళ్తే మా నాన్న కాలేజీకి వచ్చి ఎంక్వైరీ చేస్తాడనే భయం కూడా పిల్లకు ఉంటుంది. నువ్వు ఎంక్వైరీ చేసినట్టు చెప్పినా కూడా తప్పు లేదు. ఎందుకంటే తండ్రిగా నీ బాధ్యత, నువ్వు ఆడపిల్ల రాలేదు కాబట్టి కంగారు పడ్డాను అనుకుంటావు. లేట్ అయితే మా నాన్న తిడతాడు, కంగారు అవుతుంది అనే భయం పిల్లకు కూడా ఉంటుంది. ఆ భయభక్తులతో పిల్లలు ఉండాలి. అది ఏదైనా తేడా వస్తే తాటలు చేస్తాడు మా నాన్న అన్న భయం అయితే పిల్లలకు చాలా ఉండాలి. అంటే ఈ మధ్య కాలం పిల్లలు ఇవన్నీ పట్టించుకోవట్లేదు కదమ్మా, వింటారంటారా? అసలు ఫ్రీడమ్ ఇస్తున్నారు, పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తున్నారు. పబ్కి వెళ్ళి రాత్రి 12 గంటలకు అమ్మాయి ఇంటికి వచ్చిందంటే ఎలా వచ్చింది, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, 10 దాటినా పిల్ల ఇంటికి రాకపోతే నువ్వు గౌబాయ్ ఫోన్ చేసి ఎక్కడున్నావని వెళ్ళి బరబరా పిల్లని ఎందుకు లాక్కు రాలేదు, నువ్వు బాగుండదు, దాని ఫ్రెండ్స్లో దానికి ఇన్సల్ట్ అయిపోతుందని. మరి నీ భవిష్యత్తు రేపు పొద్దున్న దానికి కడుపుకాలం వస్తే ఎవరు చూస్తారు? అది జాగ్రత్త పడాల్సింది పేరెంట్గా నువ్వే కదా. నాకు చిన్నతనం తెలియలేదు నువ్వు చెప్పొద్దని నీ కూతురు కూడా నీ మీద రివర్స్ కావచ్చు. అంచేత ఒక మ్యాక్సిమం 7 సాయంత్రం చీకటి పడే వేళకి ఇంటికి రండి. 7 దాటితే మీరు బయట తిరగద్దు. మీరు ఫ్రెండ్స్ కానీ ఏం కానీ మీరు ఆదివారం పగల వెళ్ళండి. నువ్వు సినిమాకి వెళ్తే ఆ ఫ్రెండ్స్తో పద, నేను కూడా వస్తాను, నేను కూడా తీసుకెళ్తాను, నిన్ను ఆడ కూర్చోబెట్టి నేను ఎక్కడ వేరే దూరంగా కూర్చుంటాను, పోనీ నీ ఫ్రెండ్స్తో ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే అప్పుడు అది బాయ్ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళడానికి భయపడుతుంది కదా. నేను తీసుకెళ్ళి దింపుతాను అంటే అక్కడ బాయ్ ఫ్రెండ్ ఉంటే తండ్రి అంటే భయం కాబట్టి బాయ్ ఫ్రెండ్తో వెళ్తున్నానని చెప్పలేదు. అందుకని నేను వస్తాను పద అనే ధైర్యం తండ్రికి ఉండాలి. ఆ సినిమాకి వెళ్ళిందిలే, ఫ్రెండ్స్తో వెళ్ళిందిలే, చెప్పింది కదా అనే విపరీతమైన నమ్మకం కూడా ఉండకూడదు. పిల్లల మీద నమ్మకం ఉన్నా కూడా ఒక గంట కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత తండ్రికి ఉంది ఎక్కువగా. అంచేత ప్రతి క్షణము పిల్లల్ని చూసుకోవాల్సిందే, ప్రతి క్షణము క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిందే. వాళ్ళు నిజంగా వెళ్తున్నారా లేదా, క్లబ్బులకు వెళ్తున్నారా, పబ్బులకు వెళ్తున్నారా, బాయ్ ఫ్రెండ్తో వెళ్తున్నారా, గర్ల్ ఫ్రెండ్తో వెళ్తున్నారా. ముఖ్యంగా ఈ ఫేస్బుక్లో ట్విట్టర్లో వచ్చిన తర్వాత 24 గంటలు ఫోన్ దగ్గర పెట్టుకుని ఎవరితో మాట్లాడుతున్నారు అనేది, వాళ్ళు తలుపులు వేసుకుని మాట్లాడుతుంది అనుకో ఆడపిల్ల, ఏంటి అంత రహస్యం మాట్లాడుతుంది, నువ్వు మామూలుగా ఎందుకు మాట్లాడు, హాల్లో కూర్చొని తలుపులు వేసుకున్నావు అంటే సంథింగ్ రాంగ్ అని అర్థం అని వెంటనే తలుపు కొట్టి ఎవరితో మాట్లాడుతున్నావు, వచ్చి హాల్లో కూర్చొని మాట్లాడు, నేను వద్దని లేదు కదా అని ప్రతి క్షణము కూడా అమ్మ ఈ రోజుల్లో ముఖ్యంగా తండ్రి ప్రతి క్షణము పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు దారి తప్పితే మళ్ళీ దారిలోకి తెచ్చుకోవటం కష్టం. కరెక్ట్ అమ్మా. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అవి ఇలాంటివన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళు బాగున్నాగానే ఫ్రెండ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. దాంతో పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. డ్రగ్ అడిక్టెడ్ అయిపోతే పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అంచేత పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తండ్రికి ఎక్కువ ఉంది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్.